హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 7th క్లాస్‌కి సంబంధించినటువంటి 1-6 లెసన్స్. ఫస్ట్ నుంచి 6 లెసన్స్ వరకు క్విక్ రివిజన్ బిట్స్ అనేటటువంటివి మనం ఈరోజు చూడబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ బిట్ గనక చూసుకున్నట్లయితే, విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది? విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది? ద రైట్ ఆన్సర్ ఈస్ 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. ఈ క్రింది వానిలో సరికానిది గుర్తించండి. క్రింది వానిలో సరికానిది గుర్తించండి. ఇక్కడ చూస్తే మరి జార్జ్ లిమైటర్ బెల్జియం, గెలీలియో ఇటాలియన్, టోలమీ ఈజిప్ట్, కోపర్నికస్ జర్మనీ అన్నారు. రాంగ్ ఆన్సర్. మరి కోపర్నికస్ పోలాండ్ దేశస్థుడు కాబట్టి పోలాండ్. చూడండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సౌర కుటుంబం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. అయితే మన విశ్వం అనేది 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. 3 కూడా రైట్ ఆన్సర్సే. మరి 2 గెలాక్సీల మధ్య దూరం 20,000 కాంతి సంవత్సరాలు అయితే కాదు, 1,20,000 కాంతి సంవత్సరాలు. సో మనకు ఆప్షన్ 4 అనేటటువంటిది ఇక్కడ మనకి సరిగా లేదు. నెక్స్ట్ వన్, కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సూర్యకేంద్రక సిద్ధాంతం కోపర్నికస్, నిహారిక పరికల్పన సిద్ధాంతం ఇమాన్యుయల్ కాంట్, మహావిస్ఫోటన సిద్ధాంతం జార్జిస్ లిమైటర్, భూకేంద్రక సిద్ధాంతం గెలీలియో అన్నారు. సో భూకేంద్రక సిద్ధాంతం గెలీలియో అనేటటువంటిది రాంగ్, టాల్మీ కదా. సో ఆప్షన్ 4 అనేటటువంటిది ఇక్కడ మనకి సరికాదు. క్రింది వానిలో పర్యావరణానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. పర్యావరణం ఒక ప్రాంతంలోని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను ఏమంటారంటే పర్యావరణం అంటాం. జీవ ఉంటుంది, జీవరహిత కూడా ఉంటుంది, మొత్తం కలిసి ఉండడమే పర్యావరణం అన్నమాట. మరి ఇది సహజ మరియు మానవ నిర్మిత అంశాల రెండింటి కలయిక. ఇది మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ ఏది అంటే పర్యావరణం. ఇది గ్రీకు పదమైన ఎన్విరోనర్ నుండి ఉత్పన్నమైంది అన్నారు. ఇది రాంగ్. ఇది గ్రీకు పదం కాదు, ఫ్రెంచ్ పదం. ఫ్రెంచ్ పదమైనటువంటి ఎన్విరోనర్ నుంచి ఇది వచ్చిందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికాని దానిని గుర్తించండి. మరి సెప్టెంబర్ 22 అనేది ప్రపంచ ఓజోన్ దినోత్సవం అనేది కాదు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మరి ఏప్రిల్ 22 ప్రపంచ ధరిత్రి దినోత్సవం. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 22. మరి ఓజోన్ దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 22 అయితే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఎన్విరోనర్ అనేది గ్రీకు పదం అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. మరి హైడర్స్పెరా అనేది గ్రీకు పదాలు, అట్మాస్ఫెరా అనేవి గ్రీకు పదాలు, బయోస్ఫెరా అనేటటువంటివి గ్రీకు పదాలు. ఎన్విరోనర్ అనేటటువంటిది ఫ్రెంచ్ పదం కాబట్టి మరి అది గ్రీకు పదం అయితే కాదు. భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా పిలువబడేది ఏమిటి? ప్రత్యేక సహజ ఆవరణంగా పిలువబడేది జీవావరణం. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు అన్నారు. మరి ఇక్కడ సరి అయినది కాదు, సరి కాని దానిని గుర్తించాలి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. విశ్వ అధ్యయనాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని అంటారు. విశ్వం అధ్యయనాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు.
గెలీలియో కాలం నుండి అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వాన్ని శోధించడం మొదలు పెట్టారు. కానీ ఇక్కడ మానేశారు అన్నారు కాబట్టి ఇది సరికాదు. గెలీలియో కాలం నుంచే మొదలు పెట్టడం జరిగింది. సో సరికానిది ఏది అంటే ఆప్షన్ 4 అనేది సరికాదు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనలు చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనలు చేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? The right answer is option 2 is the right answer. Galileo Italian. Galileo Italian. క్రింది వానిలో మానవ పర్యావరణానికి చెందినటువంటి అంశం ఏది? క్రింది వానిలో మానవ పర్యావరణానికి చెందినటువంటి అంశం ఏది? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే చందని అంశం అని ఇవ్వాలి ఇక్కడ మనకి. చందని అంశం, మానవ పర్యావరణానికి చందని అంశం ఏది అంటే ఆప్షన్ 4 అనేటటువంటిది చెందదు. చందని అంశం ఏది అంటే ఆప్షన్ 4. మిగతావన్నీ కూడా చెందుతాయి. నెక్స్ట్ వన్, శిలావరణం యొక్క ఉపయోగం ఏమిటి? శిలావరణం యొక్క ఉపయోగం ఏమిటి? వ్యవసాయానికి, మానవ నివాసానికి ఉపయోగకరం. ఈ రాతి పొర నుండి ఖనిజాలు బయటికి తీస్తారు. మరి పశువుల మేతకు గడ్డి భూములను అందజేస్తుంది. ఇక్కడ చూస్తే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మానవ పర్యావరణానికి చెందినటువంటిది చూడండి, రైట్ ఆన్సరే, ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ వన్, భూమి, నీరు, గాలి సంఘర్షణ చెందేటటువంటి ఇరుకైన ప్రాంతాన్ని ఏమంటారు? భూమి, నీరు, గాలి సంఘర్షణ చెందేటటువంటి ఇరుకైన ప్రాంతాన్ని ఏమంటారంటే జీవావరణం అంటారు. జీవావరణం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అడవుల యొక్క ఉపయోగం కానిది ఏది? క్రింది వానిలో అడవుల యొక్క ఉపయోగం కానిది ఏది? మరి వాణిజ్యం కొరకు, వినియోగం కొరకు, పర్యావరణ వ్యవస్థల సమతుల్యానికి, పరిశోధనలు చేపట్టడానికి, పట్టణీకరణ కొరకు అని అన్నారు. సో ఇక్కడ ఉపయోగం కానిది ఏంటంటే పట్టణీకరణ కొరకు అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. పరిశోధనలు చేపట్టడానికి కూడా అంట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, దేని ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను నిర్వచించారు? దేని ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను నిర్వచించారు అంటే ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా. ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలకి ఉదాహరణ ఉక్రెయిన్ అనేటటువంటిది మరి సరికాదనమాట. మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాలకు ఉదాహరణ ఫ్రాన్స్ అన్నమాట, ఉక్రెయిన్ అయితే కాదు. భూమధ్య రేఖ ప్రాంతానికి ఉదాహరణ అంగోలా, సవర్ణాలకి ఉదాహరణ కెన్యా, ఎడారి ప్రాంతాలకి ఉదాహరణ ఇరాన్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ ప్రాంతంలో విశాల క్షేత్రాలలో వాణిజ్య వ్యవసాయం మరియు పశు పోషణ ఆధునిక యంత్రాల ద్వారా చేపడతారు. ఈ ప్రాంతంలో విశాల క్షేత్రాల్లో వాణిజ్య వ్యవసాయం మరియు పశుపోషణ ఆధునిక యంత్రాల ద్వారా చేపడతారు. మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాలలో రెడ్ ఇండియన్లు మరియు పిగ్మీలు ఈ ప్రాంతంలో నివసించేటటువంటి ఆటవిక సమూహాలు. రెడ్ ఇండియన్లు మరియు పిగ్మీలు ఈ ప్రాంతంలో నివసించేటటువంటి ఆటవిక సమూహాలు. భూమధ్య రేఖ ప్రాంతం ఇస్ ద రైట్ ఆన్సర్. భూమధ్య రేఖ ప్రాంతం. ప్రపంచంలోనే అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం ఏది? టైగా ప్రాంతం. టైగా ప్రాంతం ఇస్ ద రైట్ ఆన్సర్. టైగా ప్రాంతం. ఒక ప్రదేశం యొక్క వృక్షజాలాన్ని నిర్ణయించేటటువంటి కారకాలు ఏమిటి? ఒక ప్రదేశం యొక్క వృక్షజాలాన్ని నిర్ణయించేటటువంటి కారకాలు ఏమిటి? ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఉష్ణోగ్రత, వర్షపాతం, నేలలు ఇవన్నీ కూడా నిర్ణయిస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరి అయినటువంటి వాక్యాన్ని గుర్తించండి. సతత హరిత అరణ్యాలకు సంబంధించి సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. అధిక సంవత్సర వర్షపాతం 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ మరియు ఉష్ణోగ్రత అనేది 22 డిగ్రీల కన్నా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ అరణ్యాలు పెరుగుతాయి. ఈ అరణ్యాల కొమ్మలు అనేటటువంటివి విస్తరించబడి గొడుగులాగా కనిపిస్తాయి. ఇవి సంవత్సరం పొడవునా పచ్చగా ఉంటాయి.
హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమ కనుమలు, కేరళలో విస్తరించి ఉన్నాయి. సో, పైవన్నీ కూడా ఇక్కడ మనకి రైట్ ఆన్సరే అవుతుందన్నమాట. పైవన్నీ రైట్ ఆన్సర్. జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి అడవి ఉత్పత్తులు సేకరించుట, పశువుల మేపుటకు ఉపయోగించుకునేటటువంటి అడవులేమిటి? చూడండి. వీటికి అవకాశం ఉంటుంది. అడవి ఉత్పత్తులు సేకరించుకోవడానికి, పశువులు మేపుకోవడానికి. వీటికి అవకాశం ఉండేటటువంటి అడవులు ఏంటంటే వర్గీకరించిన అడవులు. దీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి అడవులేంటి? దీపకల్ప పీఠభూమిలో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి అడవులేంటి? ఆకురాల్చు అడవులు. భూమి లోపల నుండి బయటికి పొడుచుకు వచ్చినటువంటి శ్వాసవేర్లు కలిగినటువంటి చెట్లు ఈ ప్రాంతంలో కలవు. తీర ప్రాంతాలలోను, వెనుకకు మరలినటువంటి జిల్లాల్లోను, తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి ప్రాంతాలలో, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాలలో. ఇవన్నీ ఇక్కడ రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. తీర ప్రాంతాల్లోని వెనుకకు మరలిన జలాలు ఉండే దగ్గర, తూర్పు గోదావరి జిల్లాలోని కోరంగి, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్. వీటన్నింటిలో కూడా ఈ మాంగ్రూమ్స్ అనేటటువంటి చెట్లు అనేవి ఉంటాయి అన్నమాట. శ్వాస వేర్లు కలిగిన చెట్లు లేదా మాంగ్రూమ్స్ అంటారు వాటిని. నెక్స్ట్ వన్, లయన్ టైగర్ మకాక్ అనేటటువంటి జంతువు ఈ అరణ్యాలలో కలదు. లయన్ టైగర్ మకాక్ అనేటటువంటి జంతువు ఈ అరణ్యాలలో కలదు. సతత హరిత అరణ్యాలు. ఇక్కడ లయన్ టైల్డ్ అండి, టైగర్ కాదు. లయన్ టైల్డ్ మకాక్ అనేటటువంటిది సతత హరిత అరణ్యాలలో కలదు. జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో చేయబడింది? జాతీయ అటవీ విధానం అనేది ఏ సంవత్సరంలో చేయబడింది? 1952, సవరణ అనేటటువంటిది 1988. 1952లో ఫస్ట్ టైం, దాని సవరణ అనేది 1988. సో 53వ పేజీ మరియు 57వ పేజీల్లో ఇక్కడ వస్తుంది. 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం అటవీ విస్తీర్ణం అనేది ఎంత ఉండాలి? మరి మైదాన ప్రాంతాల్లో 20% ఉండాలి. మొత్తం భూభాగంలో 33% ఉండాలి. కొండ ప్రాంతాల్లో 60% అనేటటువంటిది ఉండాలి. భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం సరి అయినది ఏమిటి? భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం సరి అయినది ఏమిటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఇండియా మొత్తం విస్తీర్ణంలో 22.94% అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 24.56%. చూడండి, ప్రపంచంలో ఇండియా అనేది ఎంత అంటే 24.56. మరి ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇదన్నమాట 22.94. ఇండియాది 24.56%. అయితే ప్రపంచ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. 8వ స్థానం అనేది గుర్తుపెట్టుకోండి, 10వ స్థానం. నెక్స్ట్ వన్, కడప, చిత్తూరు జిల్లాలలోని శేషాచలం అడవుల్లో పెరిగేటటువంటి అరుదైన వృక్ష జాతి అంటే ఎర్రచందనం. మడ అడవులను ఇలా కూడా పిలుస్తారు. ఇవన్నీ కూడా తీర అడవులు అనొచ్చు, చిత్తడి అడవులు, టైగర్ అడవులు, టైడల్ అడవులు, డెల్టా అడవులు. మడ అడవుల్ని తీర ప్రాంత అడవులు, చిత్తడి అడవులు, టైడల్ అడవులు, డెల్టా అడవులు అని కూడా అంటారు. నెక్స్ట్ వన్, పిగ్మీలు అనేటటువంటి ఆర్థిక సమూహాలు నివసించేటటువంటి ప్రాంతం ఎక్కడ? పిగ్మీలు అనేటటువంటి ఆటవిక సమూహాలు నివసించేటటువంటి ప్రాంతం ఎక్కడ? కాంగో పరివాహక ప్రాంతం. 75 సెంటీమీటర్లు కంటే ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. చిట్టడవులు. దీన్నే ముళ్ళ పొదలు అని కూడా అంటారన్నమాట. శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం అనేది ఎక్కడ కలదు? శ్రీలంక మల్లేశ్వర అభయారణ్యం అనేటటువంటిది ఎక్కడ కలదు? కడపలో కలదు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నల్లమల అడవుల్లో నివసించేటటువంటి ఆదిమ తెగ ఏంటి? నల్లమల అడవుల్లో నివసించేటటువంటి ఆదిమ తెగ చెంచులు. అటవీ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? ఫస్ట్ 64లో చేయబడింది, దాని సవరణ అనేది 78. 64లో చేయబడింది, దాని సవరణ 78. సో 2 కూడా ఇక్కడ మనకి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లోని గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ స్థానిక గిరిజనులను భాగస్వామ్యం చేస్తూ
ప్రభుత్వం నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏ పేరుతో ఏర్పాటు చేసింది? నూతన సామాజిక ఆధారిత పర్యావరణ కేంద్రాలను ఏ పేరుతో ఏర్పాటు చేసింది? ఏపీ టూరిజం. ఏపీ టూరిజం సారీ ఎకో టూరిజం. ఎకో టూరిజం అనేటటువంటి పేరుతో ఏర్పాటు చేసింది. ఎకో టూరిజం ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి? వన్యప్రాణుల అభయారణ్యాలు మరియు జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. 13 వన్యప్రాణుల మరియు 3 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేని అడవులను ఏమంటారు? ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేనివి రిజర్వ్ చేయబడినటువంటి అడవులు. రిజర్వ్. గిరిజన హక్కుల చట్టం లేదా గిరిజనుల భూ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది? గిరిజన హక్కుల చట్టము లేదా గిరిజన భూ చట్టము ఎప్పుడు ఆమోదించబడింది? డిసెంబర్ 2006. డిసెంబర్ 2006. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. 1894 అడవుల చట్టం 1894. 1950 అడవుల పండగ మేసా ఫాలింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. 1980 వన సంరక్షణ చట్టం. మరి 1952 అనేది అటవీ హక్కుల చట్టం అనేటటువంటిది రాంగ్. ఎందుకంటే 68, 74 ఆల్రెడీ చెప్పుకున్నాం. 52 అనేది అటవుల హక్కుల చట్టం అయితే కాదు. నెక్స్ట్ వన్. అటవీ హక్కుల చట్టం యొక్క ప్రాముఖ్యత కానిది ఏమిటి? అటవీ హక్కుల చట్టం యొక్క ప్రాముఖ్యత కానిది FDST మరియు OTFDల యొక్క అటవీ హక్కులను, అటవీ భూముల ఆక్రమణను ఈ చట్టం గుర్తిస్తుంది. తర్వాత వీళ్ళకు జీవ వైవిధ్య నిర్వహణ, పర్యావరణ సమతుల్య నిర్వహణ బాధ్యతలను అధికారం అనేది కట్టబెట్టింది. మరి వీళ్ళకు వలస రాజ్యాల వలె అన్యాయాన్ని సరిదిద్దేందుకు కూడా అవుతుంది. మరి FDST, OTFDలకు అటవీ భూమి లేదా ఇతర వనరులపై హక్కులు నిరాకరించేందుకైతే కాదు. హక్కులు ఇచ్చేందుకే, హక్కులు నిరాకరించేందుకు అయితే కాదు. పట సూచికలో ఉండేటటువంటి అంశాలు కానివి ఏమిటి? పట సూచికలో ఉండే అంశాలు కానివి. మరి శీర్షిక ఉంటుంది పట సూచికలో, స్కేలు ఉంటుంది, మరి చిహ్నాలు ఉంటాయి, లెజెండ్ ఉంటుంది, రంగులు ఉంటాయి, అక్షాంశాలు, రేఖాంశాలు, నమూనా చిత్రాలు. అక్షాంశాలు, రేఖాంశాలు, నమూనా చిత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయండి. మరి గీతలు అనేటటువంటిది కాదు. గీతలు అనేది కాదనమాట. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ జనాభాను చూపించటకు ఉపయోగించేటటువంటి పటాలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభాను చూపించాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని, జనాభా కానీ, వ్యవసాయం కానీ, ఖనిజాలు కానీ, ఇట్లా ఒక ప్రత్యేకమైన అంశాన్ని చూపించటకు ఉపయోగించేటటువంటి పటాలు ఏంటంటే విషయాత్మక పటాలు. పశ్చిమం వైపుగా ప్రయాణించి భారతదేశానికి చేరాలనుకొని అమెరికాకు చేరుకున్నటువంటి నాయకుడు ఎవరు? పశ్చిమ వైపుగా ప్రయాణించాడు, భారతదేశానికి చేరాలనుకున్నాడు, కానీ అమెరికాకు చేరుకున్నటువంటి నావికుడు ఎవరు? కొలంబస్. నెక్స్ట్ వన్. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలన్నటువంటి అనేక ప్రయత్నాలు విఫలమైన తర్వాత కాలికట్ను చేరుకున్నటువంటి నావికుడు ఎవరు? వాస్కోడి గామా. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? మాజిలాన్. పటాల తయారీదారులను ఏమంటారు? కార్టోగ్రాఫర్స్. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడుతుంది. గెరార్డస్ మెర్కేటర్ ప్రవేశపెట్టినటువంటి ప్రక్షేపణం పటాల తయారీలో విశేష మార్పులను తీసుకువచ్చింది. మరి సుమేరియన్లు, బాబిలోనియన్లు పటాలను పశ్చిమం నుండి తూర్పునకు ఉండినట్లు రూపొందించారు అనేది రాంగ్. మరి గృహాలలోని చిత్రాలను గమనించడం ద్వారా పటాల తయారీ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను తెలుసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదనమాట. ఆప్షన్ 3 అనేది సరికాదు. పటంలోని అంశాలను లేదా విషయాన్ని తెలియజేసేది ఏమిటి? పటంలోని అంశాలను మరియు విషయాన్ని తెలియజేసేది ఏంటి అంటే శీర్షిక. భూ ఉపరితలంపై వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని ఏమంటారు? భూ ఉపరితలంపై ఉన్నటువంటి వాస్తవ దూరాన్ని పటంలో సవరించి చూపడాన్ని ఏమంటారు?
సో ఇక్కడ సవరించి చూపడాన్ని ఏమంటారు అంటే ప్రక్షేపణం అంటారు. సవరించి చూపించడానికి ఉపయోగపడేది ఏంటి అంటే స్కేలు. సవరించి చూపించడానికి ఉపయోగపడేది ఏంటి అంటే స్కేలు. నెక్స్ట్ వన్, సరికాని దాన్ని గుర్తించండి. వాక్య రూపంలో ఉండి సులువుగా చదివి అర్థం చేసుకునేవి ఏవి అంటే వాక్య రూప స్కేలు. పటం యొక్క పరిమాణం పెంచినా తగ్గించినా తదనుగుణంగా స్కేలు కూడా మారేది ఏంటంటే గ్రాఫ్ రూపంలో స్కేలు. ప్రామాణిక కొలతలను బట్టి నిష్పత్తి మారేది ఏంటంటే నైష్పత్తిక స్కేలు. ప్రామాణిక కొలతను బట్టి నిష్పత్తి మారేది నైష్పత్తిక స్కేలు అయితే కాదు. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారనదే నైష్పత్తిక స్కేలు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, సరికాని దానిని గుర్తించండి. వాస్తవ అంశాలను ప్రదేశాల ఉనికిని తెలియజేయడానికి ఉపయోగించేవి సాంప్రదాయిక చిహ్నాలు. మరి సాంప్రదాయిక చిహ్నాలను భారత సర్వేక్షణ శాఖ రూపొందిస్తుంది. ట్రోపో షీట్స్ ను భారత సర్వేక్షణ శాఖ రూపొందిస్తుంది. జనాభా సాంద్రత మొదలైన వాటిని సాంప్రదాయిక చిహ్నాలుగా వాడుతారన్నారు. జనాభా జనసాంద్రత మొదలైన వాటిని సాంప్రదాయిక చిహ్నాలుగా వాడతారనేది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, సరికాని దాన్ని గుర్తించండి. ఒక అంశానికి సంబంధించినటువంటి వివిధ రకాల సమాచారాన్ని తెలియజేయడానికి ఉపయోగించే చిత్రాలని నమూనా చిత్రాలు అంటారు. నమూనా చిత్రాలు. మరి లెజెండ్ అన్నది పటంలోని కుడివైపున పైభాగాన ఉంటుంది అన్నారు. లెజెండ్ అనేది పటం, ఇక్కడ లెజెండ్ అనేటటువంటిది పటంలో కుడివైపున క్రింది భాగాన ఉంటుంది. పై భాగాన ఉండేది ఏంటి, ఇలా దిక్కులను సూచించేటటువంటిది. సో క్రింది భాగాన ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. సెకండ్ ఇది రాంగ్. ఒక ప్రదేశం యొక్క ఉనికి, స్థానిక కాలము, శీతోష్ణ స్థితిని తెలియజేయడానికి ఉనికి, స్థానిక కాలము, శీతోష్ణ స్థితిని తెలియజేయడానికి ఉపయోగించేవి అక్షాంశాలు, రేఖాంశాలు. పటంలోని వివరాలను చదవడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఉపయోగించే అంశాలు లేదా చిహ్నాల పట్టికను ఏమంటారంటే లెజెండ్ అంటారు. వివరాలను చదవడానికి అర్థం చేసుకోవడానికి ఉపయోగించే అంశాలు లేదా చిహ్నాల పట్టిక లెజెండ్. సరి అయిన దాన్ని గుర్తించండి. రాజకీయ పటాలను ఉపయోగించే రంగులకు, రాజకీయ పటాలకు ఉపయోగించేటటువంటి రంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు అన్నారు. ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఇది మనకి సరికాదు. సరే, ప్రత్యేక ప్రాధాన్యత ఉండదు. ఎస్, సరి అయినదే. ఇది మనకి సరైనదే అడిగారు. సో ఇది మనకు సరి అయినదే. మొదటి రేఖాంశాలను తరువాత అక్షాంశాలను చదవడం ద్వారా గ్రిడ్ లోని సమాచారాన్ని పొందవచ్చు అన్నారు. రాంగ్. ఎందుకంటే ఫస్ట్ గా మనం అక్షాంశాలను చదివాక రేఖాంశాలను చదవాలి. భారతదేశం యొక్క విస్తీర్ణం 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. కానీ ఇక్కడ కూడా ఇది రాంగ్ ఉంది. కర్కట రేఖ అనగా 23.5 డిగ్రీల ఉత్తర రేఖాంశం అన్నారు. కర్కట రేఖ అనగా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం రేఖాంశం అన్నారు కాబట్టి ఇది కూడా రాంగ్. సో సరి అయినది ఏది అంటే ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. సమాన ఎత్తులో ఉన్నటువంటి ప్రదేశాలను కలుపుతూ గీసేటటువంటి ఊహ రేఖలను ఏమంటారు? కాంటూరు రేఖలు అంటారు. ఉద్భిజ పటాలు వేటిని తెలియజేస్తాయి? చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఉద్భిజ పటాలు దేన్ని తెలియజేస్తాయి? అడవులను తెలియజేస్తాయి. అడవులను తెలియజేసేవి ఉద్భిజ పటాలు. వలసలు గణాంకాల వివరాలు తెలియజేయడానికి వాడేటటువంటి పటాలు ఏంటి? వలసలు మరియు గణాంకాల వివరాలు తెలియజేయడానికి వాడేటటువంటి పటాలు ఏంటి? విషయ నిర్దేశక పటాలు. విషయ నిర్దేశక పటాలు. పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఏ దేశానికి చెందినటువంటి కార్టోగ్రాఫర్? పటాల తయారీలో ప్రక్షేపణ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఏ దేశానికి చెందిన కార్టోగ్రాఫర్? డచ్ దేశానికి చెందినటువంటి కార్టోగ్రాఫర్. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. సో ఇక్కడ మనకు చూస్తే ప్రాచీన యుగం క్రీస్తకం 8వ శతాబ్దం వరకు, మధ్య యుగం 8 నుండి 18వ శతాబ్దం వరకు, ఆధునిక యుగం 18వ శతాబ్దం నుంచి ప్రస్తుతం వరకు. సో ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనా కాలం 11 నుంచి 16 అన్నది అది రాంగ్. మనకి 13వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్ల యొక్క పరిపాలన అన్నమాట. ఆప్షన్ 4 అనేది ఇక్కడ మనకి సరికాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పురావస్తు ఆధారం కానిది ఏమిటి? పురావస్తు ఆధారం కానిది ఖండాలు, కళాఖండాలు, నాణేలు, శాసనాలు, స్మారకాలు. ఇవన్నీ కూడా పురాతన ఆధారాలు. ఇతిహాస పద్యాలు అనేది రాంగ్. ఈ క్రింది వానిలో స్మారక ప్రదేశాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. స్మారక ప్రదేశాలకు సంబంధించి సరికానిది. ఇక్కడ చూస్తే హంపి అనేది ప్రాంతం, కొండపల్లి కోట, అమరావతి తబాంగ్ అనేది మఠము అన్నారు. ఇప్పుడు చూస్తే అమరావతి దేవాలయం అనేటటువంటిది రాంగ్ అన్నమాట. అమరావతి దేవాలయం అనేటటువంటిది ఇక్కడ మనకి రాంగ్. హంపి అనేది ఒక ప్రాంతము, కొండపల్లి అనేది కోట, తబాంగ్ అనేది మఠము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో స్తూపం కాబట్టి అమరావతి దేవాలయం కాదు. నెక్స్ట్, క్రింది వానిలో శాసనం కానిది ఏది? శాసనం కానిది ఏది?
శిలాశాసనం, దేవాలయ గోడ శాసనాలు, లోహస్తంభం. ఈ 3 కూడా శాసనాలు, లోహస్తంభం. ఈ ఆభరణాలు, నాణేలు అనేది కాదనమాట. నెక్స్ట్ వన్. దిల్లిక లేదా దిల్లికాపురను నిర్మించినటువంటి రాజవంశీయులు ఎవరు? దిల్లిక లేదా దిల్లికాపురను నిర్మించినటువంటి రాజవంశీయులు తోమర రాజపుత్రులు. తోమర రాజపుత్రులు. ఢిల్లీ సుల్తానులు పాలించినటువంటి వంశాల వరుస క్రమం చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ సుల్తానులు పాలించినటువంటి వంశాల వరుస క్రమం. ఫస్ట్ బానిస వంశం, తర్వాత ఖిల్జీ, తర్వాత తుగ్లక్, తర్వాత సయ్యద్, తర్వాత లోడి. బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. చరిత్రను గురించి తెలుసుకోవడానికి గల ఆధారాలు ఏమిటి? చరిత్రను గురించి తెలుసుకోవడానికి గల ఆధారాలు పురావస్తు మరియు వాన్మయ ఆధారాలు. పురావస్తు మరియు వాన్మయ ఆధారాలు. మహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధుడు మరియు మామ్లూక్ వంశాన్ని ఢిల్లీలో స్థాపించిన వారు ఎవరు? మహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధుడు మరియు మామ్లూక్ వంశాన్ని ఢిల్లీలో స్థాపించిన వారు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్. ఈ క్రింది ఢిల్లీ సుల్తాన్ల యొక్క వారు పాలించినటువంటి రాజధానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఢిల్లీ సుల్తాన్లు వారు పాలించినటువంటి రాజధాని సంబంధించి సరికానిది. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని కూడా సరి అయినవే ఉన్నాయండి. అంటే అన్ని కూడా ఇక్కడ మనకి సరి అయినవే ఉన్నాయి. ఎందుకంటే అన్ని సరి అయినవే ఉన్నాయి, సరికాందంటూ ఏమీ ఇవ్వలేదు ఇక్కడ మనం. అంటే ఆన్సర్స్ ఇవ్వడమే రాంగ్ ఇచ్చుకున్నాం. కుతుబుద్దీన్ లాహోర్ ని రాజధానిగా చేసుకుని పాలించారు. ఇల్టుట్మిస్ ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ దేవగిరి మరియు దౌలతాబాద్ ని రాజధానిగా చేసుకుని పాలించారు. రజియా సుల్తానా ఢిల్లీని రాజధానిగా చేసుకుని పాలించారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది వచ్చేసరికి భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తాన్ అనేటటువంటి పాలన కింద కొనసాగింది. మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య జరిగిన యుద్ధమే తరాయిన్ యుద్ధం. మహమ్మద్ కి పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య జరిగేది తరాయిన్ యుద్ధం. తరైన్ లేదా తరాయిన్ రెండు కూడా వస్తుంది. ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకులుగా పరిగణించబడేది ఎవరు అంటే ఇల్టుట్మిస్. చూడండి, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైనటువంటి స్థాపకులుగా పరిగణించేది ఇల్టుట్మిస్. బానిస వంశం గియాజుద్దీన్ బాల్బంద్ పరిపాలనతో ముగిసింది అనేది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్. మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టింది ఎవరు? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి సరికాని అంశం ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి సరికాని అంశం. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించారు అనేది రాంగ్ ఇక్కడ మనకి. ఇది రాంగ్. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించారు అనేది రాంగ్. నెక్స్ట్ వన్. ఇక్కడ సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులను నగదు రూపంలో జీతాలు చెల్లించాడు ఇతను. అలాగే మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను కూడా క్రమబద్ధీకరించాడు. నాణ్యమైనటువంటి గుర్రాల స్థానంలో మద్దతు లేని గుర్రాల బదిలీ కాకుండా వాటిపై ముద్రలు వేసేటటువంటి పద్ధతిని కూడా ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ వన్. ఖిల్జీలలో చివరి పాలకుడు ఎవరు? ఖిల్జీలలో చివరి పాలకుడు ఎవరు? ఖుస్రూ ఖాన్. నెక్స్ట్ వన్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కు సంబంధించి సరికాని అంశం ఏంటి? మహమ్మద్ బిన్ తుగ్లక్ కు సంబంధించి సరికాని అంశం ఏంటి? తుగ్లక్ వంశాన్ని స్థాపించిన వాడు అనేటటువంటిది కాదు. ఎందుకంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించిన వాళ్ళు కాదు కాబట్టి. నూతన పరిపాలనా పద్ధతిని ప్రవేశపెట్టిన పరిపాలనా దక్షకుడు రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్నటువంటి దేవగిరి లేదా దౌలతాబాద్ కి మార్చాడు. మరి రాగి నాణేలను, వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టారు. సో తుగ్లక్ వంశాన్ని స్థాపించారు అనేది రాంగ్. నెక్స్ట్ వన్. ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనకు సంబంధించి సరికాని అంశం ఏంటి? ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనకు సంబంధించి సరికాని అంశం ఏంటి? ఇక్కడ రాజ్యంలో సుల్తాన్ సర్వాధికారి. షరియత్తు లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన అనేటటువంటిది జరుగుతుంది. రాజ్యాన్ని ఇక్తాలు, షిక్కులు, పరిగణాలు మరియు గ్రామాలుగా విభజించారు.
ఇక్తాలు, షిక్కులు, పరిగణాలు మరియు గ్రామాలుగా విభజించారు ఢిల్లీ సుల్తాన్లు. గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు, ఇక్కడ చూసుకుంటుంది అన్నారు కాబట్టి ఇది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసేటటువంటి బందగాన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఇల్టుట్మిస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఎవరి పరిపాలనా కాలంలో చిహల్గని, తుర్కాన్ ఈ చహల్గని, చలీసా అనేటటువంటి కీలక పాత్ర పోషించారు? చహల్గని తుర్కున్ ఈ చహల్గని చలీసా పరిపాలన సహకరించకు గాను టర్కిష్ ప్రభువులతో కూడినటువంటి వ్యవస్థ అన్నమాట ఇది. సో ఈ కీలక పాత్ర పోషించారు ఎవరి పరిపాలన కాలంలో ఇట్లా కీలక పాత్ర పోషించారు అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇల్టుట్మిస్. క్రింది వారిలో ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. శిస్తు అనేది 1/3 వంతు అన్నారు, ఇది రాంగ్ అండి. మరి ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించారు. టంకా అనేటటువంటి వెండి నాణెము, జిటాల్ అనేటటువంటి రాగి నాణెము కలదు ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే. అల్లావుద్దీన్ ఖిల్జీ వ్యాపార సంస్కరణను ప్రవేశపెట్టారు. ఇక్కడ శిస్తు అనేది 1/4 అనేది రాంగ్. నెక్స్ట్ వన్, కుతుబ్ మినార్ ను కట్టించి సూఫీ సన్యాసి అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చినటువంటి వారు ఎవరు? కుతుబ్ మినార్ ని కట్టించి మరియు సూఫీ సన్యాసి అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చిన వారు ఎవరు? ఇల్టుట్మిస్ బందగాను ఇల్టుట్మిస్, ఇది కుతుబ్ మినార్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. తారిక్ అల్ హింద్ భారతదేశ చరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? గజియా మహమ్మద్ తో ఆదరింపబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఎవరు? 2 బిట్లు కూడా ఆన్సర్ ఒకటే. గజనీ మహమ్మద్ తో ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఎవరన్నా తారిక్ అల్ హింద్ అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అన్న ఆన్సర్ ఒకటే. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆల్ బెరూని. 1398లో తైమూరు వినాశనం నుంచి కోలుకోవడానికి ఢిల్లీకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తకం 1526లో జరిగింది. కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె అలై దర్వాజాను నిర్మించినది ఎవరు? కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె అలై దర్వాజాను నిర్మించింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. దక్షిణ భారతదేశ రాజ్యాలను వాటి రాజధానులను తెలిపే జతలలో సరికానిది ఏది? దక్షిణ భారతదేశ రాజ్యాలను వాటి రాజధానులను తెలిపే జతలలో సరికానిది ఏది? ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ కళ్యాణి చాళుక్యులు బసవ కళ్యాణి అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అన్నమాట. మరి యాదవులు దేవగిరిని రాజధానిగా చేసుకొని పాలించారు. హోయసలులు ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. పాండ్యులు రామేశ్వరాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. నెక్స్ట్ వన్, విక్రమాంక దేవ చరిత్రను రచించిన వారు ఎవరు? బిల్హణుడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఘటికాలు అనేటటువంటి విద్యా సంస్థలను స్థాపించింది ఎవరు? ఘటికాలు అనే విద్యా సంస్థలను స్థాపించినది కళ్యాణి చాళుక్యులు. వివిధ రాజవంశాల వారు ఆదరించినటువంటి మతాలలో సరికానిది ఏమిటి? ఇక్కడ పాండ్యులు హిందూ మతం అనేటటువంటిది సరికాదు. కళ్యాణి చాళుక్యులు హిందూ, జైన, వీరశైవ మతం. హోయసలులు జైన ద్వైత మతం, విశిష్టాద్వైత మతం. పాండ్యులు శైవ వైష్ణవ మతాలు. చూడండి, కళ్యాణి చాళుక్యులు హిందూ, జైన మతం, వీరశైవ. మరి హోయసలులు వచ్చేసరికి జైన మతం, ద్వైత, విశిష్టాద్వైత. పాండ్యులు వచ్చేసరికి శైవ మతం, వైష్ణవ మతం, రెండు కూడా మిక్సింగ్ అన్నమాట. హిందూ మతం అనేది రాంగ్. మార్కోపోలో అనేటటువంటి వెనిస్ యాత్రికుడు వీరి కాలంలో సందర్శించారు? కులశేఖరుడి కాలంలో సందర్శించడం జరిగింది. సింగనుడు వీరి కాలంలో గొప్ప పాలకుడు. వీరి పరిపాలన ఢిల్లీ సుల్తానుల దాడుల వల్ల అంతమైంది. యాదవుల పరిపాలన అనేది ఢిల్లీ సుల్తానుల దాడుల వల్ల అంతమైంది. పల్లవులు, చోళుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజ్యాన్ని విస్తరించిన వారు ఎవరు?
పల్లవులు చోళుల మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఆసరాగా చేసుకొని రాజ్యాన్ని విస్తరించిన వారు ఎవరు? పాండ్యులు. రన్న అనేటటువంటి ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానంలో కలడు. కళ్యాణి చాళుక్యుల ఆస్థానంలో కలడు. కాకతీయులు పరిపాలించినటువంటి దక్కన ప్రాంతాలు కానిది ఏమిటి? కాకతీయులు పాలించిన దక్కన ప్రాంతాలు కానిది ఢిల్లీ అనేటటువంటిది కాదు, మిగతావన్నీ అవుతాయి. నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తూర్పు కర్ణాటక, దక్షిణ ఒడిశాలోని కొన్ని భాగాలు ఇవి కాకతీయులు పాలించినవి. కాకతీయ రాజ్యస్థాపకుడు ఎవరు? కాకతీయ రాజ్యస్థాపకుడు ఎవరు? గుండియన్. క్రింది వానిలో తెలుగు భాష మాట్లాడేటటువంటి ప్రజలు నివసించే త్రిలింగ దేశం సరిహద్దు కానిది ఏది? త్రిలింగ దేశం యొక్క సరిహద్దు కానిది ఈ రామేశ్వరం అనేటటువంటిది కాదు. కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం ఇట్లా త్రిలింగ దేశాలు ఉంటాయి. కామేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కాకతీయులు ఏ పేరుతో మొదటిగా రాజధాని చేసుకొని పరిపాలించారు? మొదటిగా రాజధాని చేసుకొని ఏ పేరుతో రాజధాని చేసుకొని పాలించారు? హనుమకొండ. హనుమకొండే ఫస్ట్ రాజధాని అన్నమాట. కాకతీయులు మొదట వీరికి సామంతరాజులుగా ఉండేవారు? కాకతీయులకు కాకతీయులు అనేటటువంటి పేరు ఏర్పడుటకు కారణం ఏమిటి? కాకతీయులు అనేటటువంటి పేరు ఏర్పడుటకు కారణం కాకతి అనేటటువంటి దేవతను ఆరాధన చేయడం వల్ల, కాకతి అనేటటువంటి కోటను వీరు సంరక్షించడం వల్ల, కాకతీపురం అనేటటువంటి ప్రాంతంలో వీరు కాకతీపురం అనేటటువంటి ప్రాంతాన్ని పాలించడం వల్ల. సో ఇక్కడ పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్ర మహాభారతాన్ని రచించినటువంటి వారిలో కాకతీయుల కాలానికి చెందిన వారు ఎవరు? ఆంధ్ర మహాభారతాన్ని రచించిన వారిలో కాకతీయుల రచించిన వారిలో కాకతీయుల కాలానికి చెందినవారు. ఆంధ్ర మహాభారతాన్ని ఇంకొకటి పేరుతో పిలుస్తాం, తొలి తెలుగు రచన. తొలి తెలుగు రచన ఏది అంటే ఆంధ్ర మహాభారతమే. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన వారిలో కాకతీయుల కాలానికి చెందిన వారు ఎవరు అంటే తిక్కన. నెక్స్ట్ వన్, ఓరుగల్లు అనే నగరాన్ని నిర్మించినది ఎవరు? గణపతి దేవుడు. ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. రెండవ ప్రాలరాజు కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించారు. రుద్రమదేవి హనుమకొండలో రుద్రేశ్వరాలయం మరియు 1000 స్తంభాల గుడి నిర్మించారు అనేది రాంగ్. మరి గణపతి దేవుడు వీరి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు. మరి రుద్రమదేవి కాకతీయుల చివరి పాలకురాలు. గణపతి దేవుడు పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగం అంటారు అనమాట. నెక్స్ట్ వన్, హనుమకొండ శాసనం వీరి విజయాలను తెలియజేస్తుంది. హనుమకొండ శాసనం అనేది వీరి విజయాలను తెలియజేస్తుంది. రుద్రదేవుడి యొక్క విజయాలని తెలియజేస్తుంది. యాదవులతో పోరాడుతూ మరణించినటువంటి కాకతీయ రాజులు ఎవరు? రుద్రమదేవుడు మరియు మహాదేవుడు. నీతిసారం అనేటటువంటి సంస్కృత గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? రుద్రదేవుడు. నీతిసారం అనేది రుద్రదేవుడు. నెక్స్ట్ వన్, గణపతి దేవునికి సంబంధించి క్రింది వానిలో సరికాని వాటిని గుర్తించండి. మరి గణపతి దేవుడికి వచ్చేసరికి మహామండలేశ్వర అనేటటువంటి బిరుదు కలదు. మరి మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. మరి కాకతీయుల్లో అత్యంత శక్తివంతమైన వాడు. చూడండి, మహామండలేశ్వర అనే బిరుదు, మోటుపల్లి శాసనం, మహామండలేశ్వర, మోటుపల్లి శాసనం, గణపతి దేవుడు. మరి పరిపాలన కాలం 36 సంవత్సరాలు అనేది ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, కాకతీయులు కళాతోరణం పైన 2 వైపులా చెక్కబడినటువంటి శిల్పం ఏంటి? అన్నపక్షి, అంశ అన్నమాట, అన్నపక్షి. దేవికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. రుద్రమదేవికి సంబంధించి సరికానిది. మరి ఈమె నెల్లూరు సామంతరాజు అయినటువంటి అంబాదేవునితో తిరుగుబాటు చేసింది. ఈమె కాలంలో ఇటాలియన్ యాత్రికుడైనటువంటి మార్కో పోలో సందర్శించారు. ఈమెకు రుద్రమాంబ, రుద్రదేవ మహారాజా అనేటటువంటి బిరుదులు కలవు.
రుద్ రుద్రమదేవి చాళుక్య వీరభద్రుని వారసునిగా ప్రకటించింది అనేటటువంటిది రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వన్, బొల్లి నాయకుడు జారీ చేసినటువంటి శాసనంలో రుద్రమదేవికి ఏ విధంగా వర్ణించారు? రుద్రదేవ మహారాజా అనే వర్ణించడం జరిగింది. ప్రతాపరుద్రుని కాలంలో ఎంతమంది నాయంకర్లు ఉండేవారు? ప్రతాపరుద్రుని కాలంలో ఎంతమంది నాయంకర్లు ఉండేవారు? 72 మంది నాయంకర్లు ఉండేవారు. కాకతీయుల కాలంలో 10 నుండి 60 వరకు గ్రామాల సముదాయానికి గల పేరేంటి? 10 నుండి 60 వరకు గల గ్రామాల సముదాయానికి గల పేరేంటి? స్థల. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. కరణం అంటే గ్రామ రికార్డులు అధికారంగా నిర్వహిస్తాడు. కుల పెద్ద రెడ్డి అనేది కుల పెద్ద కాదు. మరి తలారి అంటే గ్రామ శాంతి భద్రతలు చూసేవాడు. ఆయాగారులు అంటే గ్రామాధికారులు, గ్రామ పరిపాలనను పర్యవేక్షించేవారు. ఇక్కడ కుల పెద్ద రెడ్డి అనేటటువంటిది సరికాదు. పన్నులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. పన్నులకు సంబంధించి సరికానిది ఇల్లరీ పన్ను, ఇంటి పన్ను. పుల్లరీ పన్ను అటవీ ఉత్పత్తులపై వేసేటటువంటిది పుల్లరీ పన్ను. అడ్డపట్టు సుంకం అనేది గొర్రెల మందపై విధించేటటువంటి పన్ను. మరి దర్శనం, అప్పనం, ఉపకృతి అనేవి సుంకాధికారులకు చెల్లించేటటువంటి పన్నులు అన్నారు. ఇవి రాంగ్ అన్నమాట. ఆప్షన్ 4 అనేటటువంటిది ఇక్కడ సరికాదు. రాజు యొక్క భూములను సాగు చేసేటటువంటి కౌలుదారులకు గల పేరేంటి? రాజు యొక్క భూములను సాగు చేసే కౌలుదారులకు గల పేరు అర్ధసిరి. నెక్స్ట్ వన్, కాకతీయుల కాలంలో నీటి వస్తి గల భూములకు గల పేరేంటి? నీటి వస్తి గల భూమి దాన్ని వెలి పొలం లేదా వెలి చేను అంటారు. వీరశైవ శాఖకు చెందినటువంటి ప్రసిద్ధ ఆచార్యుడు మల్లికార్జున పండితారాధ్య రచించిన రచన ఏది? వీరశైవ శాఖకు చెందిన ప్రసిద్ధ ఆచార్యుడు మల్లికార్జున పండితారాధ్య రచించినటువంటి రచన ఏది? శివతత్వసారం. రామప్ప దేవాలయంలోని శిల్పరీతులను వివరించే గ్రంథం ఏమిటి? రామప్ప దేవాలయంలోని శిల్పరీతులను వివరించేటటువంటి గ్రంథం ఏమిటి? జాయిప సేనాని నృత్య రత్నావళి. రామప్ప దేవాలయంలోని శిల్పరీతుల్ని వివరిస్తుంది అన్నమాట ఇది. కాకతీయుల కాలంలో బహుళ ప్రజాదరణ పొందినటువంటి మతం ఏది? శైవ మతం. 1000 స్తంభాల ఆలయానికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి. మరి దీనిని రుద్రేశ్వరాలయం అంటారు. హనుమకొండలో కలదు. మరి దీన్ని రుద్రమదేవి నిర్మించారు అనేది రాంగ్ అన్నమాట. రుద్రమదేవి నిర్మించారు అనేది రాంగ్. ఇక్కడ డోలమైట్ అనేటటువంటి శిలలతో నిర్మించినటువంటి నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. డోలమైట్ శిలలతో నిర్మించినటువంటి నంది అనేది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. దీనిని రుద్రమదేవి నిర్మించారు అనేటటువంటిది రాంగ్. నెక్స్ట్ వన్, రామప్ప దేవాలయానికి సంబంధించి సరికానిది ఏమిటి? ఇది వరంగల్లో కలదు. మరి ఆలయాన్ని నక్షత్రాకార వేదికపై నిర్మించారు రామప్ప దేవాలయాన్ని. మరి దీన్ని గణపతి సేనాన్ని నిర్మించలేదు. ఎవరు నిర్మించారంటే రేచర్ల రుద్రుడు నిర్మించారు. సో ఇది మనకి సరికాదు. రేచర్ల రుద్రుడు నిర్మించారు. శివుడు, విష్ణువులను ఒకే చోట ఆరాధించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఆలయ నిర్మాణానికి ఇటుకలు ఉపయోగించారు. విగ్రహాలను నల్ల గ్రానైట్ రాయితో నిర్మించారు. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించినటువంటి ఆలయం ఏమిటి? యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించినటువంటి ఆలయం 1000 స్తంభాల ఆలయం, రామప్ప ఆలయం. యక్షిని, నాగిని శిల్పాలు కలిగినటువంటి ఆలయం ఏమిటి? యక్షిని, నాగిని శిల్పాలు కలిగినటువంటి ఆలయం రామప్ప ఆలయం. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి నాట్యమైనటువంటి పేరణి నాట్యంలో పేరుగాంచిన వారు ఎవరు? నటరాజ రామకృష్ణ. ఎవరి నాయకత్వంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు? కాకతీయుల రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. ఎవరి నాయకత్వంలో? ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో. కాకతీయుల సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల దండయాత్ర వల్లనే పతనమైనదని తెలియజేసే శాసనం ఏంటి? కాకతీయుల సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల యొక్క దండయాత్ర వల్లనే పతనమైనదని తెలియజేసే శాసనం ఏంటి? విలాస తామ్ర శాసనం. ఏకశిలా నగరం అనేటటువంటిది దీనికి ప్రాచీన నామం కాదు. దేని యొక్క ప్రాచీన నామం కాదు అంటే కర్నూలు యొక్క ప్రాచీన నామం కాదు. హన్మకొండ అయినా, వరంగల్ అయినా,
ఓరుగల్లైన ఏదైనా ఒకటే పేరు కాబట్టి. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాల యొక్క సరైన క్రమం ఏంటి? విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల యొక్క సరైన క్రమం ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. సంగమ వంశం, సాలువ వంశం, తులువ వంశం, అరవీటి వంశం. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ ఢిల్లీ సుల్తాను కాలంలో విజయనగర మరియు బ్రహ్మణి రాజ్యాలు స్థాపించబడ్డాయి? ఏ ఢిల్లీ సుల్తాను కాలంలో విజయనగర బ్రహ్మణి రాజ్యాలు స్థాపించబడ్డాయి? మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్. విజయనగర సామ్రాజ్యం యొక్క కాలం. విజయనగర సామ్రాజ్యం యొక్క కాలం 1336 టు 1646. 1336 టు 1646. విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి? విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రత్యేకత ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజధాని నగరం కలిగి ఉండడం. చూడండి, పెద్ద సామ్రాజ్యం కాదు, పెద్ద కోట కాదు, ఏది కూడా కాదు, అత్యధిక కాలం కొనసాగం కూడా కాదు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజధాని నగరాన్ని కలిగి ఉండడమే దీని యొక్క ప్రత్యేకత. విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని గురించి సరికానిది ఏమిటి? విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధాని గురించి సరికానిది ఏమిటి? కంపిలి అనేటటువంటిది. వీటి యొక్క రాజధాని కంపిలి అనేది రాంగ్. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రాజధాని నగరాన్ని కలిగి ఉంది. నాటి లండన్, ప్యారిస్ల కంటే విజయనగర రాజధాని అనేది పెద్దది. ఆ నగర వీధుల్లో రత్నాలు, విలువైన రాళ్లు కూడా వ్యాపారం జరిగేవంట. విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. స్థాపించిన వారు శ్రీకృష్ణదేవరాయలు అనేటటువంటిది రాంగ్ అన్నమాట. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు సంగమ వంశస్థులు, కానీ శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశస్థులు. సో ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు అనేటటువంటిది రాంగ్. సామ్రాజ్య స్థాపనకు ప్రోత్సహించినది ఎవరంటే విద్యారణ్య స్వామి. విజయనగర రాజధాని హంపి, అంటే ప్రస్తుత కర్ణాటక. విజయనగరం యొక్క రాజధాని ఏంటంటే కంపిలి అన్నారు కదా ఇందాక, కంపిలి అయితే కాదు. సో ఇక్కడ హంపి ప్రస్తుతం కర్ణాటక. ఆ రోజుల్లో అత్యధిక ధనిక రాజ్యంగా గుర్తింపు పొందిందనమాట. హంపి శిథిలాలను 1800 ఇక్కడ ఇయర్ కట్ అయింది. సో ఏ పురాతత్వ శాస్త్రవేత్త వెలుగులోనికి తెచ్చారు? హంపి శిథిలాలను వెలుగులోనికి తీసుకొచ్చిన పురాతత్వ శాస్త్రవేత్త ఎవరు? 1805లో అండి ఇది. 1805లో ఇక్కడ ఒక 0 కట్ అయింది. ఏ పురాతత్వ శాస్త్రవేత్త వెలుగులోనికి తెచ్చారు అంటే కల్నల్ కోలిన్ మెకంజీ. కల్నల్ కోలిన్ మెకంజీ. విజయనగర బ్రహ్మణి సుల్తానుల మధ్య ఘర్షణకు కారణమైనటువంటి ప్రాంతాలు ఏమిటి? కృష్ణా తుంగభద్ర నదుల మధ్య గల రాయచూర్ దోహబ్ అనే ప్రాంతం, కృష్ణా గోదావరి డెల్టాలోని సారవంతమైనటువంటి భూభాగాల కొరకు. వీరెన్నింటి కొరకు వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అనేది వచ్చింది. హరిహర రాయలు, బుక్కరాయలును ఇస్లాం నుండి హిందూ మతంలోనికి మార్చి స్వతంత్ర హిందూ రాజ్య స్థాపనకు ప్రేరణ ఇచ్చినది ఎవరు? హరిహర రాయలు, బుక్కరాయలను ఇస్లాం నుంచి హిందూ మతంలోనికి మార్చేసి వాళ్ళకి స్వతంత్ర హిందూ రాజ్య స్థాపనకు ప్రేరణ ఇచ్చినది ఎవరు అంటే విద్యారణ్య స్వామి. విద్యారణ్య స్వామి. సంగమ వంశంలో గొప్ప పాలకుడు ప్రౌఢ దేవరాయలుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? సంగమ వంశంలో గొప్ప పాలకుడు మరియు ప్రౌఢ దేవరాయలుగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? రెండవ దేవరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పరిపాలించిన వంశం ఏంటి? విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పరిపాలించిన వంశం సంగమ వంశం. అంటే ఫస్ట్ వంశమే అత్యధిక కాలం పనిచేస్తుంది ఉన్నారనమాట. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది గుర్తించాలి. మరి దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలను ఓడించారు. మరి రాయచూర్ యుద్ధంలో బీజాపూర్ ఇస్మాయిల్ ఆదిల్షాను ఓడించారు. శ్రీకృష్ణదేవరాయల యొక్క తెలివైన గొప్ప మంత్రి తిమ్మరుసు. సో పై 3 కూడా మనకి సరైనవేనండి. శ్రీకృష్ణదేవరాయలకి ఇంగ్లాండ్ వ్యాపారులతో స్నేహ సంబంధాలు కొనసాగించారు అనేటటువంటిదే ఇక్కడ మనకి రాంగ్ అన్నమాట. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే విజయనగరంలో విఠల స్వామి ఆలయం, హజారా రామస్వామి ఆలయాల్ని నిర్మించారు ఈయన. నాగలాపురం అనేటటువంటి పట్టణాన్ని కూడా నిర్మించారు. నాగలాపురం పట్టణం. తెలుగులో జాంబవతి కళ్యాణాన్ని రచించారు అనేటటువంటిది రాంగ్.
ఆముక్తమాల్యద రచించారు కాబట్టి. సంస్కృతంలో ఉషా పరిణయం అనేటటువంటి దాన్ని రచించారు. సంస్కృతంలో ఉషా పరిణయాన్ని రచించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు ఈ వంశానికి చెందినవారు. అందరికీ తెలుసు కదా, తులువ వంశస్థులు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు రచించినటువంటి రచనలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి ఇక్కడ చూస్తే ఆ అలసాని పెద్దన మన చరిత్ర మరియు హరికథా సారం, దూర్జట్టి శ్రీకాళహస్తీశ్వర మహత్యం, అయ్యలరాజు రామభద్రుడు సకల నీతిసార సంగ్రహం, సకల నీతిసార సంగ్రహం, మాదయ్య గారి మల్లన పాండురంగ మహత్యం అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. పాండురంగ మహత్యం అనేటటువంటిది రాంగ్. నెక్స్ట్ వన్, ఏ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది? ఏ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించింది అంటే తల్లికోట యుద్ధం. ఆంధ్ర భోజుడిగా పేరుగాంచిన వాడు ఎవరు? ఆంధ్ర భోజుడిగా పేరుగాంచిన వారు ఎవరు అంటే శ్రీకృష్ణ దేవరాయలు. విజయనగర సామ్రాజ్యంలో సైనిక వ్యవస్థ యొక్క జంతువులు ఎలాంటి కీలక పాత్ర పోషించాయి? సైనిక వ్యవస్థ యొక్క జంతువులు ఎలాంటి కీలక పాత్ర పోషించేవి? కుక్కలు పావురాలు ఏం చేసేవంటే సందేశాలను తీసుకువెళ్ళేవంట. పక్షులు విషవాయువులు ఏమైనా ఉంటే గుర్తించేవంట, విషవాయువులని. పిల్లులు కుక్కలు ఏం చేసేవంటే కందకాలలో ఎలుకలను వేటకు ఉపయోగించారట. ఎలుకలని వేటాడడానికి ఉపయోగించేవారంట పిల్లుల్ని, కుక్కల్ని. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరైనవి. విజయనగర సామ్రాజ్యంలో నాయక్ లేదా మండలేశ్వరుడు అనేటటువంటి అధికారి స్థాయి ఏంటి? నాయక్ లేదా మండలేశ్వరుడు ఎక్కడ ఉండేవారు? ఏ స్థాయిలో ఉండేవారు? మండలం అనేటటువంటి స్థాయిలో నాయక్ లేదా మండలేశ్వరుడు ఉండేవారు. విజయనగర రాజ్యంలో భూమిని శిస్తుగా వసూలు చేస్తే పంట భాగం ఎంత? వసూలు చేసేటటువంటి పంట భాగం ఎంత? భూమి శిస్తు ఎంత భాగాన్ని వసూలు చేసేవారు అంటే 6వ వంతు అనేటటువంటిది వసూలు చేసేవారు. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యంలో నూతన రాజకీయ ఆవిష్కరణలుగా పేర్కొనబడింది ఏమిటి? విజయనగర సామ్రాజ్యంలో నూతన రాజకీయ ఆవిష్కరణగా పేర్కొనబడినది అమరనాయిక వ్యవస్థ. అమరనాయిక వ్యవస్థ. నెక్స్ట్ వన్, కుమార కంపన భార్య అయినటువంటి గంగాదేవి ఏ గ్రంథాన్ని రచించారు? కుమార కంపన భార్య అయినటువంటి గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని రచించారు. నూనిజ్ ప్రకారం మహిళలు పెద్ద సంఖ్యలో రాజభవనాలలో నిర్వహిస్తున్నటువంటి విధులేంటి? ఇవన్నీ కూడా నృత్యకారులుగా ఉన్నారన్నారు, గృహసేవలుగా, పల్లకి మోసేవారుగా. నూనిజ్ ప్రకారం మహిళలు పెద్ద సంఖ్యలో రాజభవనాల్లో నిర్వహిస్తున్నటువంటి విధులేంటి అంటే రాజభవనాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు విధులు నిర్వహిస్తున్నారని తెలియజేసిన వారు ఎవరంటే నూనిజ్. అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, విజయనగర కాలానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి విజయనగర కాలంలో మలబార్ తీరంలో అనేక వాడరేవులను ఏర్పాటు చేశారు. కన్ననూర్ అనే వాడరేవు ముఖ్యమైనది. వీరి ప్రధానమైనటువంటి బంగారు నాణెం అంటే వరాహ అనేది విజయనగర కాలం నాటిది, గుర్తుపెట్టుకోండి. కడపలో ఎక్కువగా వజ్రాల గనులు ఉండేవి అనేది రాంగ్. కడప అయితే కాదు. నెక్స్ట్ వన్, విజయనగరాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జత ఏది? విదేశీ యాత్రికులకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని సరి అయినవేనండి. ఇక్కడ అన్ని సరి అయినవే ఇచ్చాము. మరి సరికానిదంటూ ఏమీ లేదు. సో ఆప్షన్సే మనం రాంగ్ ఇచ్చుకున్నట్లు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇబన్ బౌటూటా మొరాకో దేశానికి చెందిన వారు. మొదటి హరిహర రాయలు కాలంలో వచ్చారు. ఇబన్ బటూటా మొదటి హరిహర రాయలు. నికోలో కాంటి 2వ హరిహర రాయలు. అలాగే అబ్దుల్ రజాక్ కూడా 2వ హరిహర రాయలే. డువార్టే బార్బోసా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చారు. ఫెర్నాండో నూనిజ్ నుంచి అచ్యుతరాయల కాలంలో వచ్చారు. అచ్యుతరాయలు. బార్బోసా శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చారు. నికోలో కాంటి 2వ దేవరాయలు. ఇబన్ బటూటా మొదటి హరిహర రాయల కాలంలో రావడం జరిగింది. విజయనగర సామ్రాజ్యంలో స్తంభాలపై కనిపించేటటువంటి సాధారణ జంతువు ఏంటి? విజయనగర సామ్రాజ్యంలో స్తంభాలపై కనిపించేటటువంటి సాధారణ జంతువు ఏంటి అంటే గుర్రం. విజయనగర రాజుల నిర్మాణ శైలికి నిదర్శనాలుగా పేర్కొనబడే వరదరాజ దేవాలయం, ఏకాంబరనాథ దేవాలయాలు గల ప్రదేశం. వరదరాజ దేవాలయం మరియు ఏకాంబరనాథ దేవాలయాలు అనేవి ఎవరి కాలం నాటి అంటే విజయనగర రాజుల కాలం నాటి, గుర్తుపెట్టుకోండి. మరి వీళ్ళ యొక్క రాజుల నిర్మాణ శైలికి నిదర్శనాలుగా ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కడ ఉన్నాయి వరదరాజ దేవాలయం మరియు ఏకాంబరనాథ దేవాలయాలు అంటే కాంచీపురంలో కలవు.
కాంచీపురంలో కలవు. కర్ణాటక సంగీతం త్రయం. కర్ణాటక సంగీత త్రయం అంటే ముగ్గురు. కర్ణాటక సంగీత త్రయానికి చెందని వారెవరు? మరి కర్ణాటక సంగీత త్రయానికి చెందిన వారు విద్యారణ్య స్వామి, చందరు. వీళ్ళు ముగ్గురు చెందుతారు. దీక్షితారు, శ్యామల శాస్త్రి, త్యాగరాజ స్వామి. దీక్షితార్, శ్యామ శాస్త్రి, త్యాగరాజ స్వామి ఈ ముగ్గురు కూడా కర్ణాటక సంగీత త్రయం వీటికి చెందుతారనమాట. వీళ్ళ ముగ్గురిని కర్ణాటక సంగీత త్రయం అని చెప్తారు. విజయనగర యుగంలో నాట్య కళకు సంబంధించి సరికానిది. నాట్య కళ మరి నాట్య శాస్త్రం అనే గ్రంథంలో భరతముని భరతనాట్యం గురించి వివరించారు. నాట్య శాస్త్రం అనే గ్రంథం దేన్ని తెలియజేస్తుంది అంటే భరతనాట్యం గురించి తెలియజేస్తుంది. భరతముని రచించారు. మరి సిద్ధేంద్ర యోగి కూచిపూడిని ప్రవేశపెట్టారు. కాకతీయుల యొక్క నాట్య కళా రూపం ఏంటి అంటే కాకతీయుల నాట్య కళా రూపం పేరుని భాగవతం గురించి తెలియజేసేటటువంటి నృత్య రూపకం ఏది అంటే బుర్రకథ కాదు, యక్షగానం. సో బుర్రకథ అయితే కాదు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, విజయనగర యుగంలో అభివృద్ధి చెందినటువంటి సంగీత సాంప్రదాయం ఏంటి? కర్ణాటక సంగీతం. రాక్షస తంగడి యుద్ధం జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు? రాక్షస తంగడి యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తకం 1565. విజయనగర అరవీటి వంశరాజ్యంలో చివరి పాలకుడు ఎవరు? విజయనగర అరవీటి వంశరాజ్యంలో చివరి పాలకుడు ఎవరు? మూడవ శ్రీరంగరాయలు. తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యాలకు నాయకుడు ఎవరు? తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యాలకు నాయకుడు ఎవరు? విజయనగర సైన్యాలకు నాయకుడు తల్లికోట యుద్ధంలో అలియ రామరాయలు. రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వారు రాలయ్య వేమారెడ్డి. బెల్లంకొండ అనేది రెడ్డి రాజ్యంలో ఏ ప్రాంతంలో కలదు? బెల్లంకొండ అనేది ఎక్కడ కలదు? పల్నాడులో కలదు. రెడ్డి రాజులు నిర్మించినటువంటి గొప్ప పర్వత దుర్గాలు ఎక్కడ కలవు? కొండపల్లి, కొండవీడు. రెడ్డి రాజులు నిర్మించిన గొప్ప పర్వత దుర్గాలు కొండపల్లి, కొండవీడులో కలవు. రెడ్డి రాజుల కాలానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. రెడ్డి రాజుల కాలానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. వీరు 5వ వంతు భూమిని శిస్తుగా వసూలు చేశారు. ధర్మ సూత్రాల ఆధారంగా పరిపాలన చేశారు. మరి ఈ కాలానికి చెందిన కవి ఎర్రాప్రగడ. విదేశీ వ్యాపారంపై సుంకాలు తొలగించినటువంటి రెడ్డి రాజులు అనపోతారెడ్డి. చూడండి, ఇందులో సరికానిది ఏంటంటే ఆప్షన్ 2 సరికాదు. 5వ వంతు అనేటటువంటిది సరికాదండి. 5వ వంతు అనేది సరికాదు. ఈ కాలానికి చెందిన కవి ఎర్రాప్రగడ రెడ్డి రాజుల కాలానికి చెందిన వారు. ధర్మ సూత్రాల ఆధారంగా పరిపాలన చేశారు రెడ్డి రాజులు. వీరి విదేశీ వ్యాపారంపై సుంకాలు తొలగించినటువంటి రెడ్డి రాజు ఎవరంటే అనపోతారెడ్డి. నెక్స్ట్ వన్, బ్రహ్మణి రాజ్యాన్ని స్థాపించినటువంటి అల్లావుద్దీన్ బ్రహ్మన్షా యొక్క మరొక పేరేంటి? బ్రహ్మణి రాజ్యాన్ని స్థాపించిన అల్లావుద్దీన్ బ్రహ్మన్షా యొక్క మరొక పేరేంటి అంటే హషన్ గంగు. మూడవ మహమ్మద్ షా అతని విజయాలకు కారణమైనటువంటి ప్రధాని ఎవరు? మూడవ మహమ్మద్ షా అతని యొక్క విజయాలకు కారణమైనటువంటి వారు ఎవరంటే మహమ్మద్ గవాన్. మూడవ మహమ్మద్ షా కాలంలో బ్రహ్మణి రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది. అందులో ఒక భాగం కానిది ఏమిటి? 5 రాజ్యాలుగా బ్రహ్మణి రాజ్యం విడిపోయింది. మరి బ్రహ్మణి రాజ్యం 5 భాగాల్లో ఇది కాదు. ఈ మైసూర్ అనేటటువంటిది కాదు. అహ్మద్ నగర్, గోల్కొండ, బీజాపూర్ ఈ 3 కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్ వన్, విజయనగర సైన్యంలో ఉన్నత స్థాయి అధికారులైనటువంటి పాలగార్లకు మంజూరు చేసేటటువంటి భూములేంటి? అమరం అనేటటువంటిది. పాలగారులకు మంజూరు చేసేటటువంటి భూమి ఏంటి అంటే అమరం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.